హలో అండి, నేను శ్రీనివాస్. మీరు చూస్తుంది క్రియేటివ్ ఎస్ఎంఎస్ ఛానల్. కొత్తగా ఛానల్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గార్డెనింగ్ సంబంధించింది యూస్ఫుల్ టాపిక్స్ అండ్ ఈజీగా మొక్కలు ఎలా పెంచుకోవడం దాని మీద అయితే చాలా వీడియోస్ అయితే ఉంటాయి. ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేస్తూ ఉండండి. అలాగే ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళే కొద్దిగా ప్రాక్టికల్గా ఇప్పుడు ఎలా అంటే మనం ఒకలాగా పెంచుతాము, వేరే ఇంటి డైమెన్షన్స్ ఒకలాగా ఉంటాయి, వాళ్ళ వాటర్ పీహెచ్ లెవెల్స్ ఒకలాగా ఉంటాయి, వాళ్ళు ఒక సాయిల్ యూజ్ చేస్తారు. సో కాబట్టి ఏమవుతుందంటే గార్డెనింగ్ ఎప్పుడు కూడా థియరిటికల్గా చెప్పేదానికన్నా ప్రాక్టికల్గా చేస్తున్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ద్వారానే మనం చాలా నేర్చుకుంటూ తెలుసుకుంటూ ఉంటాం అనమాట. అందుకోసమే ఆల్రెడీ గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయి. అది అన్నీ చెక్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ టాపిక్స్ అయితే ఉంటాయి. ఓకే, అయితే మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టు వారంలో అట్లీస్ట్ ఒక 3 రోజులు మనం ఏం తింటామో అది పెంచుకోవడం అనేది మన కాన్సెప్ట్. అయితే టెర్రస్ గార్డెను, ఆకుకూరలు పెంచుకోవడం, కూరగాయలు పెంచుకోవడం ఇదంతా ఒక కాన్సెప్ట్. అయితే దీనికి ఫర్దర్ స్టెప్ ఎలా అంటే మనకు కూరగాయలతో మాత్రమే కాకుండా ఇప్పుడు నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మనకు హెల్త్ బెనిఫిట్స్, ఇప్పుడు నాన్ వెజ్ తింటే B12 విటమిన్స్ అవన్నీ ఎలా వస్తాయో వితౌట్ నాన్ వెజ్ కూడా మనకి ఇప్పుడు బాగా పాపులర్ అయింది. అంటే ఎప్పటి నుంచో ఉండింది, బట్ ఇప్పుడు మనం ఎక్కువగా యూస్ చేస్తుంది ప్రతి ఇంట్లో కూడా ఒక భాగం అయిపోయినాయి మష్రూమ్స్ అనమాట. సో మష్రూమ్స్ని కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఎలా చేయొచ్చు అనేది మనకి చాలా వీడియోస్ అయితే ఉంటాయి. బట్ ఏమవుద్దంటే అదొక పెద్ద ప్రాసెస్. దానికి క్లోజ్డ్ రూమ్ ఉండాలి, టెంపరేచర్స్ అంతా కంట్రోల్ ఉండాలి, ఇదంతా అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. బట్ ఇదంతా తర్వాత సంగతి. బట్ ఇప్పుడు మనకి ఆన్లైన్లో రెగ్యులర్గా ఎప్పుడైతే మనకి అవేర్నెస్ బాగా పెరుగుతుందో రెడీమేడ్ మష్రూమ్ కిట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటున్నాయి అన్నమాట. సో దానిలో భాగంగానే నేను నెక్స్ట్ స్టెప్ మష్రూమ్స్ కూడా ఇంట్లో ఎలా పెంచవచ్చు, అది కూడా ఆయిస్టర్ మష్రూమ్స్ అనమాట. ఆయిస్టర్ పింక్ మష్రూమ్స్. ఆయిస్టర్ మష్రూమ్స్లో 2-3 కలర్స్ ఉంటాయి, ఎల్లో, వైట్, పింక్, అవి అన్నీ ఉంటాయి. బట్ నేను ఫస్ట్ పింక్ ఆయిస్టర్ మష్రూమ్స్ అది కిట్ తెప్పించాను అనమాట. సో ఏంటంటే ఎప్పుడు కూడా గార్డెనింగ్తో పాటు మనం చేసే పనులు అన్నీ కూడా చాలా ఈజీగా చేసుకోగలగాలి. ఫస్టే కాంప్లికేట్ చేసుకొని చాలా హై ఎండ్కి వెళ్ళిపోయి అది సక్సెస్ అవ్వక అది డిసప్పాయింట్ అయిపోయి అసలుకే వదిలేసుకునే బదులు ఫస్ట్ బేసిక్ స్టెప్స్తో ఇనీషియల్గా డౌన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే దాంట్లో ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. సక్సెస్ అయిన తర్వాత దాన్ని బట్టి మనం నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళొచ్చు. ఆటోమేటిక్గా మనకి ఎంకరేజ్మెంట్ అనేది వచ్చేస్తుంది, ఇన్స్పైర్డ్గా అనిపిస్తూ ఉంటుంది. దానిలో భాగంగా నేను ఈరోజు ఆయిస్టర్ మష్రూమ్స్ కిట్ అయితే తెప్పించాయండి. దీంట్లో అన్బాక్సింగ్ చేద్దాము. ఇది బెంగళూరు నుంచి వచ్చింది. ఎందుకంటే మష్రూమ్స్ తినడం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. కాబట్టి మామూలుగా చూసుకుంటే మనం జనరల్ మష్రూమ్స్ ఎలా అంటే మనం ఎండుగడ్డి తెచ్చుకొని దాన్ని బాగా స్టెరిలైజ్ చేసి బాయిల్డ్ వాటర్, హాట్ వాటర్లో దాన్ని బాయిల్ చేసేసి అలా మనకి ఒక పద్ధతి తెలుసు. ఇది అండి, ఇది మనకి బేసిక్ కిట్ అన్నమాట. చూడొచ్చు, చాలా నీట్గా వచ్చింది కిట్ కూడా. సో ఇట్ నుంచి ఇది ఓపెన్ అనమాట. ఇక్కడ ఇది ప్లాస్టర్ వేసి ఉంచారు. ఇక్కడ మనకు ఇది కనిపిస్తుంది, ఈ పార్ట్ డాట్స్గా పెట్టి కనిపిస్తుంది. ఇది మనం ఓపెన్ చేస్తే లోపల ఆల్రెడీ కిట్ స్టెరిలైజ్డ్ గ్రాస్ ఉంటుంది. దాంట్లో ఆటోమేటిక్గా స్పాన్, మనకు మష్రూమ్ సీడ్స్ని స్పాన్ అని అంటాం. ఫస్ట్ ఇది పైన ఓపెన్ చేద్దాం. మనకి ఇది ఓపెన్ చేసి చూస్తే మనకి ఎప్పుడెప్పుడు వాటర్ అనేది మాయిశ్చర్ ఎప్పుడు ఉండాలండి, కాబట్టి స్ప్రే చేసుకోవడానికి ఇది ఒక బాటిల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ చూడొచ్చు, దీంట్లో ఆల్రెడీ స్పార్క్ కనిపిస్తుంది.
ఇది చూడొచ్చండి, ఇది మనకు బేసిక్ కిట్ అన్నమాట. దీంట్లో ఆల్రెడీ ఈ గ్రాస్ ఉంది, చాలా మాయిశ్చర్ ఉంది ఇప్పట్లో. అయితే దీంట్లో కూడా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ చిన్న చిన్న స్పాస్ ఉన్నాయి. అంటే ఇవి ఈ రౌండ్గా ఈ ఎగ్స్ లాగా కనిపిస్తున్నదంతా మష్రూమ్ స్పాస్ అన్నమాట. ఇవి స్పాన్ అంటారు. సో ఇవన్నీ కూడా మనకి మష్రూమ్ మనకి గ్రో అవుతాయి. సో మొత్తం ఆల్ ఓవర్ మొత్తం కిట్ అంతా ఉంది. చాలా పగడ్బందీగా చక్కగా ప్లాన్ చేసి పంపించారు. ఈ స్పాన్ అంతా కూడా మనకి పెరుగుతుంది. అయితే మనకు ఎలా యూజ్ చేయాలో కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే ఇచ్చారు, చాలా నీట్గా ఇచ్చారు. అయితే మనం మళ్ళీ దీంట్లో పెట్టేసుకొని ఇలా ప్లాన్ చేసుకొని మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ డాట్స్ లాగా ఇచ్చారు. ఎందుకంటే ఈ ఎండ్ నుంచే మనకి మష్రూమ్స్ అనేవి గ్రో అవుతాయి. ఇది కంప్లీట్గా తీసేయాలి. ఇక్కడ చూడొచ్చు, ఈ పార్ట్ని మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మీరు ఇనీషియల్గా ఇలా క్రాస్గా కట్ చేయండి. ఇలా క్రాస్గా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వైపు కూడా ఇలా క్రాస్గా కట్ చేయండి. ఇలా ఇలా మీరు క్రాస్గా కట్ చేసి కంప్లీట్గా ఓపెన్ చేయొద్దు, పూర్తిగా ఓపెన్ చేసి కట్ చేయకూడదండి. ఇలా ఉండి ఇది మాత్రం పైన కవర్ చేసి ఉండాలి. ఇలా ఉంటే ఏమవుద్దంటే దీనికి ఎప్పుడు కూడా మాయిశ్చర్, తేమ అనేది ఉండాలి. ఆ తేమ ఈ కవర్స్ కప్పేసి ఉండడం వల్ల ఎప్పుడైనా మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైతే తేమ తగ్గింది అనుకున్నప్పుడు దీంట్లో మీరు ఏవైతే డ్రింకింగ్ వాటర్ యూస్ చేస్తారో అది నింపుకొని దీన్ని స్ప్రే చేస్తూ ఉండండి. స్ప్రే చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది ఇలా కవర్ చేయాలి. ఇలా కవర్ చేసిన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఒక సెకండ్ డే నుంచే మీకు స్ప్రౌటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అయితే దీన్ని ఎక్కడ పెట్టాలంటే దీనికి క్లోజ్డ్ రూమ్ అలా ఉండాలి అన్నట్ల ఏం లేదండి. మీరు రెగ్యులర్గా తిరిగే చోట కాకుండా కొంచెం నీడకి, కిచెన్లో కొంచెం కానీ బెడ్రూమ్స్లో కానీ ఒక నీడకి, అంటే దుమ్ము డస్ట్ రాని చోట కొంచెం గాలి వెలుతురు వచ్చే చోట అయితే పెట్టండి. పెడితే కనుక మీకు ఆల్మోస్ట్ ఒక 1 వీక్లో ఫస్ట్ హార్వెస్ట్ అయితే రెడీ అయిపోతుంది. అయితే హార్వెస్ట్ రెడీ అయిన తర్వాత ఫస్ట్ హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఇలా స్ప్రే చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఒక 3-4 హార్వెస్ట్లు అయితే దీని నుండి వస్తాయి. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్, బేసిక్ స్టెప్స్ అనేది అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.